సాలార్జంగ్ సంస్కరణలు. ఇది నేను షార్ట్ నోట్స్లా రాసుకున్నాను. ఎవరికో ఒక్కరికైనా యూజ్ అవుతుందన్న ఒపీనియన్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాము ఒకసారి. ఫస్ట్ సాలార్జంగ్ గురించి. సాలార్జంగ్ 1829లో బీజాపూర్లో జన్మిస్తాడు. అతని యొక్క అసలు పేరు మీర్ తురబ్ అలీ ఖాన్. అతడు 1853 మే 31న 24 సంవత్సరాలకే హైదరాబాద్ దివాన్గా నియమించబడతాడు. అతని యొక్క తాత మునీరుల్ ముల్క్, అతని యొక్క మేనమామ సిరాజుల్ ముల్క్. ఈ సిరాజుల్ ముల్క్ అనే అతను మరణించడంతో అతని ప్లేస్లోకి మనకి సాలార్జంగ్ని తీసుకుంటారు. అయితే ఇతను 1853 నుంచి 83 వరకు ముగ్గురు రాజులకు 30 సంవత్సరాలు దివాన్గా పనిచేసిండు. ఎవరెవరికి అంటే నాసిరుద్దౌలా, అఫ్జలుద్దౌలా, మీర్ మహబూబ్ అలీ ఖాన్కి. ఇతని యొక్క సలహాదారుడు మరియు రాజకీయ గురువు ఎవరు అంటే సర్వార్ ఉల్ ముల్క్. 1876లో బీరార్ని తిరిగి తీసుకురావాలని చెప్పి ఇతను లండన్ పర్యటన చేస్తాడు. యాక్చువల్గా 1853లో బీరార్ అనే దాన్ని బ్రిటిష్ వాళ్ళు స్వాధీనం చేసుకుంటూ దాన్ని తిరిగి పొందడం కోసం ఇతను 1876లో లండన్ పర్యటన చేస్తాడు. అక్కడ లండన్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి DCL విభాగం అంటే డిగ్రీ ఆఫ్ సివిల్ లా విభాగంలో అతడు డాక్టరేట్ పొందుతాడు అన్నమాట. తర్వాత అతనికి పరిపాలన విధానాలను డైటన్ అనే ఒక గురువు దగ్గర నుంచి తెలుసుకుంటాడు. లండన్ నుండి తిరిగి వస్తుండగా రోమన్ దేశంలో ఆగి అక్కడ పాలరాతి శిల్పంను తీసుకొని వస్తాడు అక్కడి నుంచి. ఇప్పుడు ఆ పాలరాతి శిల్పం అనేది సాలార్జంగ్ మ్యూజియంలో ఉంది. అలాగే ఇతను ప్రధానిగా చేరక ముందుకు మెదక్లకి తాలూకాదారుడుగా పనిచేశాడు. అలాగే రెవెన్యూ శాఖ ప్రధాన అధికారిగా కూడా పనిచేశాడు. ఆధునిక పరిపాలనా వ్యవస్థకు పునాది వేసిన తొలి వ్యక్తి ఎవరు అంటే మనకి సాలార్జంగ్. ఇతడు దివాన్గా చేరే నాటికి రాష్ట్రం అనేది చాలా సంక్షోభంలో ఉంటుంది. దాన్ని ఇతడు ఆ సంక్షోభం నుంచి బయటపడేసేందుకు కొన్ని సంస్కరణలు చేపడతాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం మనం.